నమస్తే ఎంసీటీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. అనుమతి లేని కట్టడాలను పరిశీలించి వాటి స్థితిగతులను తెలుసుకొని మున్సిపల్ ఆదాయాన్ని పెంచడానికి కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ జి రవి వార్డ్ ప్లానింగ్ సెక్రటరీలకు సూచించారు. టౌన్ ప్లానింగ్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించి సూచనలు సలహాలు అందించారు. ఇంటింటా రేషన్ సరుకులు అందించడానికి వీఆర్ఓలు కృషి చేయాలని తహసీల్దార్ కుప్పుస్వామి సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో గ్రేడ్ 2 వీఆర్ఓలతో సమావేశం నిర్వహించి ఇంటి పట్టాల పంపిణీపై సమీక్షించారు. బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థి అజయ్ కుమార్ వైద్య ఖర్చులకు సాయం అందించాలని తల్లిదండ్రులు రమణయ్య, తులసమ్మ కోరుతున్నారు. అజయ్ కుమార్కు వైద్యం కోసం 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని సహాయం కోసం కృషి చేస్తున్న స్కూల్ టీచర్ జయలక్ష్మి వెల్లడించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ నిరుపేదలైన తమకు వైద్యం చేయించే స్తోమత లేకపోయినా అప్పులు చేసి దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టగలిగామని ఆవేదన వ్యక్తం చేశారు. అజయ్ కుమార్ వివేకానంద మున్సిపల్ హై స్కూల్ నందు 10వ తరగతి చదవడం జరిగింది. అక్కడ 9.5 మార్కులు సాధించడం జరిగింది. స్కూల్ టీచర్ దాతలను సంప్రదించి సుమారు 4 లక్షల రూపాయలు సేకరించి వైద్య సదుపాయాల కోసం ఇవ్వడం జరిగింది. అయినా వైద్యానికి మరో 25 లక్షల రూపాయలు అవసరం కావడంతో సహాయం చేసే దాతల కోసం ఎదురు చూస్తున్నారు. నా పేరు అజయ్ కుమార్. నాకు 1 ఇయర్ నుంచి ఆరోగ్య సమస్య చాలా ఉంది. 1 సంవత్సరం నుంచి నాకు మోషన్స్ అవుతున్నాయి. అక్కడికి బెంగళూరు హాస్పిటల్ సంజాన్స్లో చూపిస్తున్నాము. మాకు అక్కడ మోషన్స్ తగ్గించినా కానీ మళ్ళీ లాస్ట్ 2 months నుంచి బ్లడ్ ప్లేట్లెట్స్ అన్నీ డౌన్ అయిపోతున్నాయి. కారణం ఏమని జెనెటిక్ టెస్ట్ చేస్తే దానికి బోన్ మ్యారో ఫెయిల్యూర్ అని చెప్పారు. ఇంకా ట్రీట్మెంట్ ఖర్చు ఎంత అవుతుందంటే 25 lakhs అని చెప్పారండి. మా దగ్గర అంత లేదు. మీ నాన్న ఏం చేస్తారమ్మా? మా నాన్న మగ్గం. నువ్వేం చదువుతున్నావు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ వెళ్ళలేదు కాలేజ్. ఏ కాలేజ్? కృష్ణారెడ్డి సిద్ధార్థ కాలేజ్. మా అక్క కొడుకు ఇప్పుడు బెంగళూరు సంజన్స్ హాస్పిటల్లో చూపిస్తున్నా. జెనెటిక్లో ప్రాబ్లం వచ్చి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అన్నారు. 25 lakhs దాకా ఖర్చు అవుతుంది అన్నారు. మా అక్క మా అమ్మమ్మ ఇద్దరు మగ్గం వేసేవాళ్ళే, కూలి మగ్గాలు వేసేవాళ్ళు. ఇలా ఆర్థిక స్తోమత తక్కువగా ఉంది కాబట్టి ఎవరన్నా ఆయన అమౌంట్ పరంగా కొంచెం హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. పట్టణంలో అనుమతి లేని నిర్మాణాలను పరిశీలించి వాటికి సంబంధించిన అన్ని వివరాలను పొందుపరిచి మున్సిపాలిటీ ఆదాయం పెంచడానికి వార్డు ప్లానింగ్ సెక్రటరీలు కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ జి రవి సూచించారు. నేడు మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ హయత్ ఖాన్తో కలిసి వార్డు టౌన్ ప్లానింగ్ కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలో పలు కాలనీలలో అనుమతి లేని నిర్మాణాలు అధికంగా జరుగుతున్నాయని, వాటిపై వార్డు ప్లానింగ్ సెక్రటరీలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి అనుమతులు మంజూరు చేసి మున్సిపల్ ఆదాయానికి గండిపడకుండా చూడాలన్నారు. ప్రతి వార్డులో జరిగే పనులను టౌన్ ప్లానింగ్ విభాగంలో పొందుపరచాలని వివరించారు. సో మీ యాక్టివిటీస్ అన్ని ఆ చుట్టుపక్కల ఉన్న సచివాలయ పరిధిలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మనకి రెడ్డిస్ కాలనీ. సరే, ఇప్పుడు విషయం తోటి ఒక ఇద్దరు చైర్మన్ తోటి మానిటర్ చేయడం కష్టమే. సో అప్పుడు ఎక్కువ ఇల్లీగల్ యాక్టివిటీస్కి స్కోప్ ఎక్కువ. ప్లానింగ్ సెక్రటరీస్ వచ్చిన తర్వాత కూడా మరి స్టిల్ సమ్ అనాథరైజ్డ్ కనెక్షన్స్ జరుగుతున్నాయి, నడుస్తున్నాయి. మనం వాళ్ళతో ఏమైనా ఉంటే కనుక ఆ డాక్యుమెంట్స్ పెట్టించడం కావచ్చు, లేదా బ్యాలెన్స్ ఫీజు కట్టించాలి. అదేవిధంగా అందరికీ నమస్కారం. ఈరోజు ప్లానింగ్ సెక్రటరీలతోటి ముఖ్యమైన అంశాల మీద ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటు మా టీపీఓ గారు, తర్వాత మా బిల్డింగ్ టౌన్ ప్లానింగ్ స్టాఫ్ కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ నెల ఆఖరితోటి ఎల్ఆర్ఎస్, బీపీఎస్ క్లోజ్ అయిపోతుంది. పెండింగ్ అప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి. అంటే షార్ట్ ఫాల్ వల్ల కాకపోతే బ్యాలెన్స్ ఫీజు కట్టలేకపోవడం అట్లా పెండింగ్ ఉండిపోయినాయి మున్సిపల్ కమిషనర్స్ లాగిన్లో. సో అందరికీ తెలియజేసేది ఏమిటంటే వాళ్ళకి ఆల్రెడీ
ఇంటిమేషన్ కూడా చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు కనుక ఆ డాక్యుమెంట్స్ కానీ లేదంటే ఆ బ్యాలెన్స్ ఫీజు కట్టేసినట్టయితే ఆ పెండింగ్ ఉన్నాయన్నీ కూడా రెగ్యులరైజేషన్ చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాను. మూడవది ఏంటంటే ఈ మధ్య మనము సర్వే చేసినప్పుడు దగ్గరగా ఒక 400 కన్స్ట్రక్షన్స్ అనాథరైజ్డ్ కానీ లేకపోతే టౌన్ ప్లానింగ్ రూల్స్ని వయలేషన్ చేసి సెట్ బ్యాక్స్ వయలేషన్ ఆ రకంగా మనం సర్వే చేసి గుర్తించడం జరిగింది. ఇప్పుడు వాటికి సంబంధించిన వాటిల్లో ఏంటి అంటే కొన్ని వితిన్ రూల్స్లోనే కనుక ఉన్నట్టయితే వాళ్ళు కనుక ప్లాన్ సబ్మిట్ చేసినట్లయితే వాటికి మనం అనుమతించడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను అందరిని కోరేది ఏంటి అంటే ఇప్పుడు మేము మా ప్లానింగ్ సెక్రటరీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాము. వాళ్ళు దయచేసి ఆ ప్లాన్ని గీయించేసి కనుక మున్సిపాలిటీకి సబ్మిట్ చేసినట్టయితే ఒకవేళ ఆ కన్స్ట్రక్షన్ ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా రూల్స్ లోబడి ఉన్నట్లయితే వాటికి మేము పర్మిషన్స్ ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇది ఒక అవకాశంగా భావించి ప్రజలు మరి బిల్డింగ్ ఓనర్స్ పర్టికులర్గా మరి ఉపయోగించుకొని వాళ్ళు వెంటనే ప్లాన్స్ని సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ కూడా ఈ నెలాఖరుతో క్లోజ్ అయిపోతుంది కాబట్టి కొన్ని అప్లికేషన్స్ మా దగ్గర పెండింగ్ ఉన్నాయి. అంటే వాళ్ళు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయకపోవటం కావచ్చు, లేదంటే ఇంకా ఫీజు కట్టకపోవటం కావచ్చు, పెండింగ్ ఉన్నట్టే. కాబట్టి దయచేసి మేము వాళ్ళందరికీ కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అవి మాకు సబ్మిట్ చేసేసినట్లయితే ఆ ఫీజు కనుక కట్టేసినట్లయితే ఆ ప్లాట్స్ ఇండివిజువల్ ప్లాట్స్ కూడా రెగ్యులరైజేషన్ చేయడానికి అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నాను. ఫర్దర్గా నేను ప్రజలందరికీ తెలియజేసేది ఏంటి అంటే టౌన్ ప్లానింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విభాగం మున్సిపాలిటీలో. ఒక సిటీ బ్యూటిఫికేషన్ లేకపోతే అనేది టౌన్ ప్లానింగ్ను బట్టి ఆధారపడి ఉంటుంది. మనం చూసినట్టయితే చండీగఢ్ లాంటి సిటీలో వెరీ ప్లాన్డ్ సిటీస్, అక్కడ రోడ్స్ చాలా వైడన్గా ఉంటాయి, విశాలంగా ఉంటాయి, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉండవు, లోపల ఉన్నటువంటి లేన్స్ కూడా చాలా స్ట్రైట్గా ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ట్రాఫిక్ మూవ్మెంట్స్కి వాటికి చాలా. సో ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. చాలా చోట్ల వయలేషన్ చేయటము, డ్రైన్ల మీద కట్టడము, ఎంక్రోచ్మెంట్ చేయటము, నాలాలు ఆక్రమించుకొని కట్టడము, ఇటువంటి వాటి వల్ల రీసెంట్గా వరదల్లో కూడా మనం ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. ఇళ్లలోకి నీళ్లు రావటము, ఆ రాత్రి అందరము ఆ టైంలో భయపడి ఆందోళనతో చెంది వేరే చోటకి ఖాళీ చేసిపోవటము అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రజలు సహకరించి కన్స్ట్రక్షన్ చేసే ముందు మాకు ఇంటిమేట్ చేయండి, మాకు తెలియకుండా అనాథరైజ్డ్గా ఎవరు కట్టకండి, దాని మీద మళ్ళీ మేము తీసుకుపోయే చర్యలకు ప్రజలే బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా కోరుతున్నాను. ఇకపోతే మనకి ప్లానింగ్ సెక్రటరీలు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఇన్కమ్ అనేది చాలా ముఖ్యం కాబట్టి మనకి టౌన్ ప్లానింగ్ ఫీజు, బిల్డింగ్ ఫీజుతో పాటు 2 ఇంపార్టెంట్ ట్యాక్స్ సోర్సెస్ ఉన్నాయి. ఒకటి అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ అండ్ ఎంక్రోచ్మెంట్ ఫీజు. మరి ఈ 2 కూడా మరి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టమని చెప్పి ప్లానింగ్ సెక్రటరీలు అందరికీ కూడా చేయటం జరిగింది. ఇంకొక అంశం ఏంటంటే మనకి ఇప్పుడు ప్రభుత్వం శాశ్వత భూమి హక్కు, శాశ్వత భూరక్షణ అనేది కూడా కొత్తగా ఒక పథకం ప్రవేశపెట్టింది. దానికి సంబంధించి కూడా వాళ్ళకి ట్రైనింగ్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం ఆ సర్వే స్టార్ట్ చేస్తాం. అర్బన్ ఏరియాలో మనకి ఆస్తులు అంటే ఈ బిల్డింగ్స్ ఇవే ఉంటాయి కాబట్టి వాటి మీద కూడా సర్వే చేసి సరైన పద్ధతిలో సర్వే చేసిన తర్వాత ఎవరికి వాళ్ళ ఆస్తి మీద హక్కు ఉందో వాళ్ళకి ఆ హక్కును కలుగజేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారము. ముఖ్యంగా మనం ఈరోజు టౌన్ ప్లానింగ్ యాక్టివిటీస్ మీద అందరికీ అవగాహన కలగాలని చెప్పేసి ఈరోజు మనము ఈ మీటింగ్ పెట్టుకున్నాము. ఈ మీటింగ్లో భాగంగా రోజుకు గవర్నమెంటు చాలా ట్రాన్స్పరెన్సీగా, చాలా పారదర్శకంగా పరిపాలన జరగాలనే ఉద్దేశంతో ఎన్నో స్కీములు, ఎన్నో పద్ధతుల ద్వారా, ఎన్నో గైడ్లైన్స్ ద్వారా మనకు ఇస్తూ ఉంది. కాబట్టి ఆ వచ్చిన స్కీమ్లలో, వచ్చిన గైడ్లైన్స్లో మనం చదివి చక్కగా దాన్ని అమలు చేసి పారదర్శకంగా పరిపాలన సాగాలని, తద్వారా మన మున్సిపాలిటీకి బాగా బలోపేతం కావాలని చెప్పేసి. బలోపేతం అంటే ఏంటి? మన మున్సిపాలిటీకి రెవెన్యూ రావాలా, ప్రతి ఒక్కరు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు, ఆ కన్స్ట్రక్షన్కు ప్లానింగ్ ఫోల్డర్లో రావాలి. ఆ ఉద్దేశంతోనే మెయిన్గా గవర్నమెంట్ ఈరోజు అన్ని స్కీములు పెట్టడం జరుగుతూ ఉంది. మరియు ఇంతమంది వార్డు ప్లాన్లను, వార్డు సెక్రటరీలను అలాట్ చేయడము, అపాయింట్ చేయడం అనే ఉద్దేశం కూడా అదే.
ముఖ్యంగా. లేకుంటే మీరంతా ఎందుకు ఇంతకుముందు గతంలో ఒక 5-6 మంది స్టాఫ్తోనే చేసేవాళ్ళు, టౌన్ అంతా కంట్రోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు 40 మంది అయ్యారు. 40 మంది అయ్యారంటే ఏమి, టైం తక్కువ పీరియడ్లో ఎక్కువ లాభం వచ్చేటట్టు మున్సిపాలిటీ బలోపేతం కావాలని చెప్పేసి మిమ్మల్ని అంతా అపాయింట్ చేసినారు. కాబట్టి మీరంతా ఈ టౌన్ ప్లానింగ్ గైడ్లైన్స్ను అర్థం చేసుకుని మున్సిపాలిటీకి బలోపేతం చేయండి. జనవరి 1వ తేదీ నుండి ఇంటింటా రేషన్ సరుకులు సక్రమంగా అందించడానికి వీఆర్ఓలు పకడ్బందీగా పనిచేయాలని తహసీల్దార్ కుప్పుస్వామి సూచించారు. చాలామంది రేషన్ అందించడానికి అనుకూలంగా మ్యాపింగ్ చేయలేదని తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. నేడు సెంట్రేట్ వీఆర్ఓలతో తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మ్యాపింగ్ సక్రమంగా చేయడానికి వీఆర్ఓలు కృషి చేయాలన్నారు. ఇప్పటికీ పూర్తి చేయని వారు త్వరగతిన పూర్తి చేసి రేషన్ సరుకులు అర్హులైన ప్రతి ఇంటికి చేరడానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ ఇండ్లు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఇంటి పట్టాల పంపిణీ అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. 25న అందించే ఇంటి పట్టాల కార్యక్రమానికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ 22న ప్రకటిస్తామని వెల్లడించారు. ఏమేమి చేయాలా అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఇంతవరకు మన ప్రజెక్ట్ లాగిన్లో పెండింగ్ ఉంది. అలాగే 842 నుంచి ఇంటింటికి రేషన్ కార్డు పంపిణీ సందర్భంగా రేషనలైజేషన్ ఆఫ్ ది ఎఫ్రీ షాప్ డీలర్స్, ఎఫ్రీ షాప్ రేషన్ కార్డ్స్ టు వాలంటీర్స్, ఈ ప్రక్రియ కోసము ఇంకా మనము 4603 రేషన్ కార్డ్స్ ఇంకా వీఆర్ఓ లాగిన్లో ఉన్నాయి. అలాగే వాలంటీర్ లాగిన్లో 842 రేషన్ కార్డ్స్ ఉన్నాయి. వీటిని ఈరోజు రేపు లోపల కంప్లీట్ చేయాలనేసి ఇంతవరకు మనము మా గ్రేడ్ 2 వీఆర్ఓ సమావేశం పెట్టుకొని వాళ్లకు ఎట్లా చేయాలా, ఎట్లా కంప్లీషన్ చేయాలనేది చెప్పడం జరిగింది. అలాగే 1వ తారీఖు నుంచి ఇంటింటికి రేషన్ కార్డు సరఫరా చేయడం, ఇంటింటికి రేషన్ సరఫరా చేయడం జరుగుతుంది. వాలంటీర్స్ అండ్ గ్రేడ్ 2 వీఆర్ఓస్ వీళ్ళ ద్వారా సరఫరా జరుగుతుంది. దానిపైన ఇప్పటికీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేస్తూ ఉంటాము. ఎన్ని వెహికల్స్కి ఏ ఏరియాస్, ఏ సెక్రటరీస్ ట్యాగ్ ఆన్ చేస్తున్నారు ఏమనేసి ఇది ఇంకో 2 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ వెంటనే చేయడం జరుగుతుంది. ఆ విధంగా 1వ తారీఖు నుంచి వాళ్ళ వీధిలో వాళ్ళ ఇంటికి రేషన్ సరఫరా చేయడం జరుగుతుంది. సార్ ట్రక్స్ అన్నీ వచ్చేసాయా సార్? ట్రక్స్ అలాట్ చేయడం జరిగింది, ఇంకా వస్తుంది. అలాగే ఇంటి పట్టాలు కూడా 25 క్రిస్మస్ సందర్భంగా 25వ తారీఖు నుంచి జనవరి 7 వరకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంటి పట్టాల ప్రింట్ కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది కూడా భారీ ఎత్తున జనవరి 25 నుంచి ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది. సార్ మొత్తం ఎన్ని ఎకరాలకు సంబంధించి ఎంతమంది లబ్ధిదారులకు ఇస్తున్నారు? రూరల్ మదనపల్లి రూరల్ మండలంలో 4294 మందికి ఇంటి పట్టాల లబ్ధిదారులుగా గుర్తించడం జరిగింది. వీళ్ళకు గాను 115.63 ఎకరాలు ఫ్లాట్లు వేసి సిద్ధం చేయడం జరిగింది ఇంటి పట్టాల పంపిణీ. అలాగే అర్బన్లో 4048 ఒక 4500 దాదాపు 8500 మందికి గుర్తించడం జరిగింది. దీనిలో 4048 మందికి గాను 115.63 ఎకరాలు ఇదివరకే గుర్తించి రాళ్ళు నాటించి పంపిణీకి సిద్ధంగా ఉంది. అలాగే మిగిలిన 4563 ఎకరాలు 560 ఎకరాలు కూడా వాళ్ళకు కూడా 60 లబ్ధిదారులకు కూడా మన కొత్తపల్లి గ్రామంలో భూసేకరణ జరిపినాము. వాళ్ళకు కూడా డిసెంబర్ 25 క్రిస్మస్ రోజే వాళ్ళకు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకే సార్. అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని వైకాపా నేతలు రైతులకు న్యాయం చేయడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆరోపించారు. నేడు మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో మదనపల్లె టీడీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్జే వెంకటేష్, సహజీవన్ బాబు, నీలకంఠం, మోడెం సిద్దప్ప, విజయమ్మ, అంజలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతిలో రైతులు ఏడాది ఉద్యమం చేస్తున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదన్నారు. అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. జగన్ తీరుకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
మూడు రాజధాని వద్దు అమరావతి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని. మూడు రాజధానులు వద్దు అమరావతి వద్దు. మూడు రాజధానులు వద్దు అమరావతి వద్దు. మూడు ముఖ్యంగా అమరావతి రాజధాని కావాలని చెప్పి 365 రోజుల నుంచి మొక్కబోని ధైర్యంతో అమరావతి మా రాజధాని కావాలని చెప్పి అమరావతి మహిళలందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. భూమాత మామూలుగా భూమాతను స్త్రీతో పోలుస్తారు. వారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుని పాలనలో 365 రోజులు మొక్కబోని ధైర్యంతో మానసికంగా శారీరకంగా అన్ని రకాల హింసిస్తా ఉన్నా ఈరోజు 365 రోజుల ఉద్యమానికి ఆంధ్ర రాజధాని లేకుండా 365 రోజులు ఈ రోజుకి ప్రపంచంలో ఉండే ఓపికంతా అమరావతి మహిళలకే ఇచ్చినారా అని చెప్పి ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నిసార్లు పోలీసుల ద్వారా దమనకాండ చేయించినా ఈరోజు ఉద్యమాన్ని 365 రోజులు తీసుకుపోయినారు. వారు ఆంధ్ర రాజధాని ఏర్పడేంత వరకు కూడా మరో 1000 రోజులైనా మేము ఉద్యమం చేస్తామని చెప్పి వారు తెలియజేయడం, మేము వారికి ఈరోజు వాళ్ళ ధైర్యానికి వాళ్ళ ఓర్పుకు రాబోయే రోజుల కష్టానికి కూడా శిరస్సు వంచి తెలుగుదేశం కార్యకర్తగా ఒక రాష్ట్ర రైతు సోదరునిగా వారికి మరొకసారి పాదాభివందనం చేస్తూ ఈరోజు రాష్ట్రంలో మెజార్టీ 5 కోట్ల మంది వివిధ సర్వేల రూపంలో మాకు రాష్ట్ర రాజధాని అమరావతి ఉండాలని చెప్తున్నారు. ఎవరో కొంతమంది ఈ ముఖ్యమంత్రి తన మంత్రివర్గము కొంతమంది తప్ప ఈరోజు అమరావతిని అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి రైతుల సహనానికి రైతుల త్యాగానికి విలువిచ్చే అమరావతిని రాజధానిగా చేయవల్లని చెప్పి ప్రధానమంత్రిని ఈ ముఖ్యమంత్రి మనసును మార్చి అమరావతి రాజధాని ఉండాలని కోరుకుంటున్నారు. అమరావతి గురించి అమరావతి మహిళా సోదరులు రైతులు అందరూ కూడా అమరావతి రాజధాని కోసం భూములిచ్చి ప్రాణాలు అర్పించి నడి రోడ్డు పైన ఏకదాటిగా 1 సంవత్సరం ఇంకా కూడా రాజధానిగా కొనసాగించాలని అమరావతిని అని చెప్పని ఎంతో మంది మహిళామణులు భారతదేశ చిత్రపటంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే అమరావతి అని చెప్పి అందరికీ తెలిసిన విషయం అయింది. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చి రాజధానిని మార్చాలనేది మూర్ఖత్వము. ప్రజలందరూ కూడా ఈ రోజు కూడా అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అందరూ నమ్మకంతో ఉన్నారు. ఈ రోజు 365 రోజులు ఎన్నో కష్టాలు సొంత భూములు ఇచ్చి ఈ రోజు కూడా రోడ్డు పైన పడి అమరావతి కోసం నిరాహార దీక్షలు చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. వాళ్ళ అధికార పార్టీ తరఫున వచ్చి మీ విన్నపం ఈ విధంగానైనా మీకు పరిష్కారం చేస్తాం, ఈ రాజధాని కొనసాగిస్తామా లేదా అని కూడా చెప్పకుండా ఈ విధంగా నడి రోడ్డుపై మహిళలకి దారుణంగా హింసించడము ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదు. కాబట్టి ప్రతి ప్రధానమంత్రి కూడా వచ్చి దీనికి శంకుస్థాపనకు వచ్చి మట్టి నీళ్లు తెచ్చి శంకుస్థాపన చేసినారు. ప్రధానమంత్రి శంకుస్థాపన ఏమైనట్లు ఇప్పుడు ఈ రోజు ప్రధానమంత్రి గారు కూడా కల్పించుకొని అమరావతినే రాజధానిగా కొనసాగించేకి సహకరించి ముఖ్యమంత్రికి మనసు మార్చి మంచి ఉద్దేశం కలగాలని కోరుకుంటూ సెలవిస్తుంది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి
జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి 30,000 ఎకరాలు కావాలి, మేము ఒప్పుకుంటున్నాం, అమరావతి గుంటూరు జిల్లా మధ్యలో ఉంది కాబట్టి అక్కడే ఉండాలని చెప్పి ఆనాడు చెప్పిన దాని వలన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా భూములు ఇచ్చిన దాంట్లో ఉన్నారు. ఈనాడు 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి స్వచ్ఛందంగా రైతులు అమరావతి కోసం ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన దానికి ఈనాడు చేస్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. మాట తిప్పను మడమ తిప్పను అని చెప్పినటువంటి వ్యక్తి ఈనాడు యూటర్న్ తీసుకొని 3 రాజధానుల ప్రకటన చేశారు. ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క స్టేట్ ఖచ్చితంగా ఉంది. ఈనాడు ఆంధ్రప్రదేశ్ కు స్టేట్ క్యాపిటల్ లేకుండా అనాథగా మిగిలిపోయింది. మహిళా రైతులు 365 రోజులుగా అక్కడ ఉద్యమాలు చేస్తూ ఉంటే ఒక్క చుక్క రక్తపాతం లేకుండా చాలా బాగా చేస్తూ ఉంటే కనీసం దాన్ని పరామర్శించలేకుండా దాన్ని అణచివేత గురి చేస్తున్నారు. కాబట్టి ఈ నియంకృత పోకడలను నశించాలని చెప్పి ఈ 365 రోజులైన సందర్భంగా మేము ఖచ్చితంగా అమరావతి సాధించేంత వరకు మహిళా రైతులకు మద్దతు ఇస్తామని చెప్పి మదనపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున నేలకొల్చిన మహాత్మా గాంధీ నేషన్ ఆఫ్ ది ఫాదర్. అదేవిధంగా 1952లో పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర వదలల కోసం 52 రోజులు ఆమరణ నిరాహార దీక్ష నేషన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ గా పేరు పొందినారు. ఈ రోజు 365 రోజులు నిరసనలు చేస్తూ అమరావతిలో రైతులు దాదాపు 2,900 మంది నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే వాళ్ళు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష ప్రపంచంలోనే రికార్డు ఇస్తాయి. ఎందుకంటే 52 రోజులు చేసిన పొట్టి శ్రీరాములు గారు నేషన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, మరి అమరావతిలో ఉన్న ప్రతి రైతు కూడా ఈ రోజు నేషన్ ఆఫ్ ది అమరావతి, నేషన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో 13 జిల్లాలకు అతి చిన్న రాష్ట్రం అమరావతి కావాలని ఆ రోజు ఆమోదం తెలియజేశారు. ఆయన ఆమోదం తెలియజేసిన తర్వాతనే అమరావతిలో 70,000 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశారు. మరి అలాంటి పరిస్థితుల్లో రైతుల యొక్క ఆందోళనకు ఢిల్లీలో మద్దతు ఇస్తాడు, ఆంధ్రాలో వ్యతిరేకిస్తాడు. మరి ఈ పోరాటం వాళ్ళు శాంతియుతంగా చేస్తున్నటువంటి పోరాటం ఎప్పటికైనా దిగ్విజయమైతుంది. నీళ్లు లేకుండా మద్దం చేస్తా పాపం అందరూ రోడ్లలో పడి వాళ్ళది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. రైతులకు న్యాయం చేయాల జగన్మోహన్ రెడ్డి అని మేము తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ డిమాండ్ చేస్తాము. ఆస్తి విలువ ఆధారంగా పన్నులు విధించడానికి పౌర సేవలపై యూజర్ ఛార్జీల వసూలుకు అవకాశం కల్పించే మున్సిపల్ చట్టాలను సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ ఉపసంహరించాలని మదనపల్లె అభివృద్ధి వేదిక నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ మున్సిపల్కు వినతి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె అభివృద్ధి వేదిక నాయకులు శ్రీనివాసులు, బివి రమణ, నరసింహులు, హరికృష్ణ, చంద్రగో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆస్తి విలువ ఆధారంగా పన్నులు విధిస్తే భారీగా ఇంటి పన్నులు పెరుగుతాయని, ఈ చట్ట సవరణ వలన చెత్తపైన, ఇతర పౌర సదుపాయాలపైన యూజర్ ఛార్జీల పేరుతో నిర్వహణ ఖర్చులు మొత్తం ప్రజల నుండి రాబట్టడానికి ఆస్కారం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు వేస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందనే పేరుతో మున్సిపల్ ఆస్తి పన్నులు పెంచేసి ప్రజల మీద ఎక్కువ భారాలు వేయడానికి పూనుకుంది. అది కూడా చాలా వేగంగా అమలు చేయడానికి పావులు వెలుపుతోంది. అసెంబ్లీలో తీర్మానం విగిపోయినా, అంటే శాసన మండలి సభ్యులు దాన్ని తిరస్కరించినా సరే దాన్ని ఎట్లయినా సరే అమలు చేయాలనేటటువంటి అప్రజాస్వామిక పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఈ నెల 8, 9, 10 తేదీల్లో 3 సర్క్యులర్లను జారీ చేసింది. వెంటనే ఈ అసెస్మెంట్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్, భూముల రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఇంటి పన్నులను నిర్ణయించాలని చెప్పి సర్క్యులర్లు జారీ చేసింది. ఆ మేరకు వచ్చే ఏప్రిల్ నుంచి ఈ విధానాన్ని అమలు చేయడానికి పూనుకుంటా ఉంది. రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచడం అంటే ఖచ్చితంగా ప్రజల మీద ఎక్కువ భారం మోపడం అయినట్లయితుంది. ఈరోజు 300 నుంచి 500 వచ్చేటటువంటి ఇంటి పన్ను ఈ విధానం కనుక అమలైతే దాదాపు 3,000కు పైగా పెరిగేదానికి అవకాశం ఉంది. అంటే వస్తున్నటువంటి ఇంటి పన్ను
దాదాపు 100 రెట్లు పెరగడానికి అవకాశం ఉంది. ఎంత పెద్ద ఎత్తున భారాలు పడుతున్నాయి కాబట్టి దీన్ని మదనపల్లి అభివృద్ధి వేదిక తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు వినతి పత్రాలతోనే సరిపెడతాము. ప్రభుత్వం ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా సమీకరించి దీన్ని ఉద్యమం రూపంలోకి మారుస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు మదనపల్లి అభివృద్ధి వేదిక తరఫున మేము మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా వినతిపత్రం అందజేస్తున్నాం. కారణం ఏమంటే దేశవ్యాప్తంగా ఈరోజు ఒక జీవో బీజేపీ గవర్నమెంట్కి జారీ చేయడము, తదనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో పెనుభారమైన పన్ను విధానాన్ని వెంటనే అమలు చేయాలనే ఉద్దేశంతో ఏప్రిల్ నుంచి అమలు ప్రజలకు పెనుభారం అవుతుంది. ఇంటి పన్ను అయితేమేమి, కుళాయి పన్ను అయితేమి, అదేవిధంగా ఖాళీ స్థలం ఉన్నా కూడా పన్ను విధించడం అనేది అది కూడా భారీ ఎత్తున పెంచి ప్రజల్ని ఈ కరోనా కాలంలో మోపెడు భారాన్ని ప్రజలకు మోస్తుంది. కాబట్టి దీన్ని అవేర్నెస్గా మొన్నటి కార్యక్రమంలో మేము ఈ డెసిషన్ అభివృద్ధి వేదిక తరఫున డెసిషన్ తీసుకొని ఈరోజు మేము సబ్ కలెక్టర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి మా ప్రజల తరఫున ప్రజలందరినీ కూడా అవేర్నెస్ కలుగజేస్తూ ప్రజలకు ఇది న్యాయం చేయాలని, వెంటనే ఈ జీవోని రద్దుపరిచి ప్రజల పక్షాన ప్రభుత్వం నిలబడాలని కోరుకుంటున్నాం. సాధారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఓట్లు వేసుకొని గద్దెలెక్కిన తర్వాత ఎలక్షన్ ముందుగా ఇచ్చిన వాగ్దానాలన్నీ గాలికి వదిలేసి సీట్లో కూర్చున్న తర్వాత ప్రజలపైన పెద్ద గుదిబండలాగా తయారవుతున్నారు. దానికి ఏమంటే ముందు మరి మహమ్మదీయులు రాజ్య పరిపాలన చేసేటప్పుడు జుట్టు పన్ను, జిజియా పన్ను విధించినట్టుగా ఈరోజు మన కోసంగా మన రాజ్యాంగం ప్రకారంగా ఎన్నికైన ఈ అధికారులు ప్రజలకు సాధారణ పరిపాలన అందించే విధానంగా పరిపాలన చేయకుండా సీట్లు కూర్చుంటే తర్వాత వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము ప్రజలకు అన్ని విధాలుగా ఇబ్బందులు కలిగిస్తూ వాళ్ళు సుఖంగా సంతోషంగా బతికేయడానికి కూడా మార్గాలు లేకుండా ప్రతి ఒక్క విషయం పైన కూడా పన్ను భారాలను మోపుతూ ప్రజలను చాలా ఇబ్బందికర పరిస్థితులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇంటి పన్ను కానీ, మరి స్థలమ పన్ను కానీ, నీటి పన్ను కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా యూజర్ ఛార్జీలు అనే ఒక కొత్త వాగ్దానాన్ని తీసుకొని వచ్చి దొడ్డిదారున ప్రజలపైన అధిక భారాలు మోపుతూ ఈ కరోనా పరిస్థితుల్లో కనీసం పూట గడవనే స్థితిలో కూడా ప్రజల కష్టాలను ప్రభుత్వము ఆలోచించుకోకుండా వాళ్ళ సప్రయోజనాల కోసము ప్రజలపైన అధిక పన్నులు మోపుతూ వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈ వేదిక మూలంగా మేము కోరుకోవడం ఏమనగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని ప్రజలను సంతోషంగా బతికేదానికి మార్గాలు కల్పించండి. మరి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా కోటీశ్వరులు బ్యాంకుల్లో కోట్లు పంపుతున్నారు. కాబట్టి దయచేసి మా మన్నించి మా విన్నపాన్ని ఆలోచించి మాకు న్యాయాన్ని చేయవలనని ఈ పెట్టిండే కొత్త చట్టాలను రద్దు చేసి ఈ యూజర్ ఛార్జీలను మరియు పన్ను విధానాలను ప్రస్తుతానికి నిలిపివేయాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాం. మదనపల్లె జిల్లా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని మదనపల్లె జిల్లా సాధన సమితి కో-కన్వీనర్ మోహన్ కోరారు. నేడు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో 1వ వార్డు చంద్ర కాలనీలో మదనపల్లె జిల్లా ఆకాంక్షల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లె జిల్లా ఏర్పాటు కోరుతూ వివిధ రూపాలలో జిల్లా ఆకాంక్షలను తెలియజేస్తూ నిరసనలు, సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్న మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని కోరారు. ఏర్పాటు చేయాలి మదనపల్లి జిల్లాగా, ఏర్పాటు చేయాలి మదనపల్లి జిల్లాగా, ఏర్పాటు చేయాలి చెప్పండి, ఏర్పాటు చేయాలి మదనపల్లి జిల్లాగా, ఏర్పాటు చేయాలి మదనపల్లి జిల్లాగా. జై మదనపల్లి, జై మదనపల్లి, జై మదనపల్లి, జై మదనపల్లి, జై భీమ్, జై మదనపల్లి, జై మదనపల్లి, జై మదనపల్లి, జై మదనపల్లి. సీఎం గారు
దయచేసి 1వ వార్డు నుండి ఇక్కడ అగ్రికల్చర్ సిరికల్చర్ కాలనీ ఉంది, చంద్ర కాలనీ ఉంది, మంజునాథ్ కాలనీ ఉంది, వాల్మీకిపురం ఉంది, టమాటా మార్కెట్. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మీరు చిరస్థాయిగా ఉంటారని ఆశిస్తూ మదనపల్లి జిల్లా చేయాలని కోరుతున్నాం. జై మదనపల్లి, జై. అర్ధరాత్రి నర్సుపై హత్యాయత్నం. ములకల చెరువు మండలం సోపాల్యం గ్రామం గట్టుకిందపల్లి సంఘటన చోటు చేసుకుంది. నర్సు సుమతిపై రాత్రి నిర్దిస్తున్న సమయంలో తల్లి తండ్రి పక్కనే ఉండగా పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. తండ్రి శివన్న, అక్క మాధవి అందించిన సమాచారం మేరకు రాత్రి గ్రామంలో కుక్కలు అరవకుండా మందు ఇచ్చారని పేర్కొన్నారు. ఎవరు ఎందుకు చేశారో తెలియదని వాపోతున్నారు. మరో వారం రోజులలో పెళ్లి ఉండగా దారుణం చోటు చేసుకుంది. చికిత్స కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. సుమతికి 7 రోజుల్లో వివాహం ఉండగా ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీరు తీయద్దండి, వాళ్ళు సిస్టర్ వచ్చి మీరే తీయద్దురండి. తమ్ముడు ఇంటికి పెయింట్ వేసినాడు, సామాన్లన్నీ బయట పెట్టేసింటే రాత్రి 1:30 వరకు నా కూతురు ఇద్దరు సామాన్లన్నీ ఎత్తిపెట్టినారు. సార్ 2 గంటలుగా అంటే నేను నా మనవడు ఇద్దరు లోపల ఇంట్లో పడుతున్నాను. నా భార్య నా కూతురు మంచం మీద పడుతుంది, సమస్య మంచం మీద పడుతుంది. మాధవి నా భార్య ఇద్దరు కింద పడుతుంది. 3:30 అట్లా అయింటుంది. కుక్కలకు గురుగుల ముందు కలిసి కుక్కలు వేసేసాను. 2 కుక్కలు చచ్చిపోయాయి. పెట్రోల్ చల్లేసి అగ్గి పెట్టేసేది సార్. ఎవరు పెట్టింది ఎవరు తెలియదు. అంత బదులు ఏమైంది బయట అలా డేట్ అయితే వరండాలో పడుకుంది సార్. ఇది బయట కాదు, వరండాలో పడుకోండి. మీకు ఎవరిపైన అనుమానం ఉందా? నాకైతే ఎవరి మీద అనుమానం లేదు సార్. ఎట్లా ఇప్పుడు నాకు ఎవరు గల్లాటాలు లేవు, ఎవరు అనుమానం లేదు సార్. ఆమె నీకేం కావాలా? నా కూతురు. ఏం పేరు? సుమతి. ఎంత వయసు? 24. పెళ్ళి అయిందా? లేదు సార్, 1 వారం రోజులు పెళ్ళి 1 వారం రోజులు ఉందా? పెళ్ళి ఇంకా 1 వీక్ ఉంది. మా చెల్లెలి పేరు సుమతి, నా పేరు వచ్చి మాధవి, మా నాన్న వచ్చి శివన్. నిన్న పెయింట్ చేసినాము. లోపల మాత్రం పెయింటింగ్ అయింది. ఇంకా లోపల ఉన్న వస్తువులన్నీ బయట పెట్టినాము. అవన్నీ 2 గంటల దాకా ఎత్తిపెట్టినాము. మా చెల్లెలు, నేను, మా అమ్మ ముగ్గురు కలిసి. మా నాన్న నా కొడుకు వచ్చేసి ఇంట్లో లోపల పడుతున్నారు. నేను, మా చెల్లెలు, మా అమ్మ బయట కాంపౌండ్ లోపల పడుతున్నాను. మా అమ్మ వచ్చి మంచం మీద పడుతున్నాను, నేను వచ్చి కింద పడుతున్నాను. నేను మా అమ్మ మంచం ఆనుకొని పడుతున్నాను. అది 3:30 అయింది. మంటలు ఎట్లా ఇదైనాయి అనేది తెలియదు. కానీ పెట్రోల్ అయితే అక్కడ పెట్రోల్ క్యాన్లు అన్నీ ఉన్నాయి, కుక్కర్లు ఉన్నాయి మా ఇంటి దగ్గర ఉంది. ఆ కుక్కర్కి వచ్చేసి మామూలు రైస్లో వచ్చేసి పురుగుల మందు కలిపేసి దాంట్లో పెట్టేసినారు. అది అట్లా పెట్టేసిన తర్వాత అవి చనిపోయింది. ఇట్లా చేసినారు, అనుమానం అయితే ఉంది. ఎవరు చేసినారు అనేది క్లారిటీ లేదు.
అనుమానం అనేది ఉంది, ఫలానా వ్యక్తి అని తెలియదు. అది ఎందుకు జరిగిందో అనేది అర్థం కాలేదు అనేది ఉంది సార్ నాకు, కానీ అది ఎవరు చేసినారనేది క్లారిటీ లేదు. ఊర్లో అయితే కాదు. అంటే మీకు ఏమైనా ఆస్తి తగాదాలు, పొలం తగాదాలు ఏం లేదు సార్, మాకు ఆస్తి ఏం లేదు. ఏం లేవా? ఏం పని చేస్తారు మీరు? నేను వచ్చి బట్టలంగడికి పోయి బట్టలంగల్లో పని చేస్తాను. నాన్న వచ్చి సేద్యం చేస్తాను. ఎక్కడ మీరు బట్టలంగల్లో పని చేసేది? ముల్కల్చర్. రోజు పోయి వస్తారు ముల్కల్చర్? లేదు, నేను ఉండేది ముల్కల్చర్లోనే. ఇంట్లో వచ్చేసి మా అమ్మ, మా చెల్లెలు, మా నాన్న ముగ్గురే ఉంటారు. ఇంకా ఏ విధంగా జరిగి ఉంటుందని అనుమానిస్తారు మీరు? అది ఏ విధంగా జరిగి ఉంటే ఇంత జరిగాక ప్రాణం మీదకి వచ్చినాక చెప్పకుండా ఉంటాను సార్. అది తెలియకనే చాలా ఇబ్బందిగా ఉంది మాకు. ఇదే లేదు సార్, ఆ అమ్మాయి ఎప్పుడైతే కేకలు పెట్టిందో అప్పుడే లేచినాం మేము. అసలు అంతవరకు దాకా మంటలు చాలా భారీగా వచ్చినాయి. అప్పటికీ కూడా మాకు మెలకు అనేదే లేదు. పీలేరుపట్నం తిరుపతి రోడ్డు నాయి బ్రాహ్మణ కాలనీలో బుధవారం మధ్యాహ్నం సమయంలో చోరీ జరిగింది. ఇంటి యాజమాని జయరాం భోజనం అనంతరం ఇంటికి తాళాలు వేసి భార్యతో కలిసి షాప్కు వెళ్లారు. రాత్రి ఇంటికొచ్చి చూస్తే తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువా పగలగొట్టి అందులో ఉన్న 63 గ్రాముల బంగారం, 2,30,000 డబ్బు దోచుకు వెళ్లారు. జయరాం అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీలేరు ఎస్ఐ తిప్పేస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జయరామ నేను మా ఇంట్లో దొంగలు పడ్డారు. నిన్న 1:30, 3:30 మధ్యలో దొంగలు పడ్డారు. 1:30 సమయంలో పిల్లలు భోంచేసి బయలుదేరి వెళ్ళారు ఇంటికి. ఆ సమయంలో మేము 3:30కు వచ్చినాము ఈరోజు భోజనానికి వచ్చిన సమయానికి చూస్తే ఇంట్లో లైట్ వేసినారు. ఏం పిల్లలు లైట్ వేసి వెళ్ళిపోయారేమో అని అట్ట అనుకున్నాము. లోపల పోయి చూడగా అన్నీ ఏడేడి ధ్వంసం చేసినారు. చూడగానే ఈ విధంగా దొంగలించి పడ్డారు అని చెప్పి ఇమ్మీడియట్గా ఎస్ఐ గారికి నేను కాల్ చేసినాను. తూర్పు వాకిల్ నుంచి వచ్చి అక్కడ పగలగొట్టుకొని వచ్చేసినారు లోపలికి. ఈ విధంగా జరిగింది సార్. ఇది విషయము. గోల్డ్ వచ్చి 62 గ్రామ్స్, అందులో ఐటమ్స్ చెప్పాలా, డబ్బులు వచ్చి 2,30,000 రూపాయలు. అది అదనంగా వేరే అప్పు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి వేరే వాళ్ళకి బాడీ కట్టాలి. నేను వేరే వాళ్ళకి అది పంచాయతీ ఆఫీస్లో నేను రెంట్ కట్టాలి, అందుకని తెచ్చి పెట్టాను నేను. ఆ విధంగా జరిగింది. చీటీలు కొంచెం అమౌంట్ ఉన్నాయి. ఆ అమౌంట్ కూడా ఈ దినం కట్టాలి, కొంచెం తక్కువ ఉన్నది అడ్జస్ట్ చేసి కట్టాలన్న సమయంలో ఇలా జరిగింది నాకు. ఇది సార్, మీరు న్యాయం చేయండి మాకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనుమతి లేని కట్టడాలను పరిశీలించి వాటి స్థితిగతులను తెలుసుకొని మున్సిపల్ ఆదాయాన్ని పెంచడానికి కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ జి. రవి వార్డ్ ప్లానింగ్ సెక్రటరీలకు సూచించారు. టౌన్ ప్లానింగ్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు అందించారు. ఇంటింటా రేషన్ సరుకులు అందించడానికి వీఆర్ఓలు కృషి చేయాలని తహసీల్దార్ కుప్పుస్వామి సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో గ్రేడ్ 2 వీఆర్ఓలతో సమావేశం నిర్వహించి ఇంటి పట్టాల పంపిణీపై సమీక్షించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.